చికెన్ పెద్దలు చేసింది మమ్మీ. ఇప్పుడు చూడండి ఎంత మనము. నేను కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ చూపించిన మసాలాలన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. వేరే ప్యాన్లో హై ఫ్లేమ్ మీద చికెన్ని ఒక 15 మినిట్స్ వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు ఉంచాను. ఉంచిన తర్వాత దీన్ని మళ్ళీ సెపరేట్ చేసుకున్నా. నెక్స్ట్ వేరే ప్యాన్లో 350 గ్రామ్స్ ఆయిల్ పోసుకొని చికెన్ని లైట్ రెడ్డిష్ కలర్లో ఫ్రై చేసుకోండి. గట్టిగా అయిపోద్ది, ఎక్కువ ఫ్రై చేయొద్దు. చికెన్ని సెపరేట్ చేసుకొని మళ్ళీ అదే ఆయిల్లో 2.5 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దీన్ని కొంచెం ఫ్రై చేసి తర్వాత 2 మినిట్స్ చికెన్ వేసి ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ముందుగా పెట్టిన మసాలా పౌడర్ అండ్ 5 స్పూన్స్ కారం, 5 స్పూన్స్ సాల్ట్ వేసుకొని కొంచెం మిక్స్ చేయండి. దీన్ని ఒక 1 అవర్ అలానే ఉంచేయండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను 3 లెమన్స్ తీసుకున్నా, 4 అయినా తీసుకోవచ్చు. దాన్ని జ్యూస్ చేసి చల్లారిన తర్వాత మాత్రమే మిక్స్ చేయండి, ముందైతే వేయొద్దు. రివ్యూ మా లారా ఇస్తుందంటే చూడండి. చాలా బాగుంది. చాలా చాలా